నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఒక మైనర్ పిల్లవాడు. దురదృష్టవశాత్తు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయారు. మైనర్ పిల్లవాడు తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కోసం ఫైల్ చేసింది మైనర్ పిల్లవాడికి. తండ్రి అనడం ఏంటంటే, మైనర్ పిల్లవాడి తల్లి అంటే తన భార్య ఉద్యోగం చేస్తోంది, ఆవిడ కూడా సంపాదిస్తోంది, నేను ఒక్కడనే ఎందుకు మెయింటెనెన్స్ పే చేయాలి, కాబట్టి నేను చెయ్యను అంటే ఇది ఉత్తరాఖండ్ హైకోర్టు దాకా వచ్చింది. ఉత్తరాఖండ్ హైకోర్టులో సదరు భార్య అనడం ఏంటంటే, ఇది పూర్తిగా తండ్రి బాధ్యతే, నేను ఉద్యోగం చేస్తున్నా కూడా నేను పే చేసే అవసరం లేదు, నేను మెయింటైన్ చేసే అవసరం లేదు, తండ్రిదే బాధ్యత, కాబట్టి తండ్రే పే చేయాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా ఈ విధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆశీష్ నేతన తీర్పిచ్చారు. తల్లి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా కూడా తండ్రిదే బాధ్యత మైనర్ పిల్లవాడి మెయింటెనెన్స్కి, కాబట్టి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఉంది. ఫ్యామిలీ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు, తల్లి ఉద్యోగం చేస్తున్నా కూడా ఆవిడికి బాధ్యత లేదు, కాబట్టి తండ్రే మెయింటైన్ చేయాలి అన్న తీర్పును సపోర్ట్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు సింగిల్ జడ్జి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఒకవేళ తల్లి ఉద్యోగం చేస్తున్నా కూడా తండ్రిదే బాధ్యత మైనర్ పిల్లవాళ్ళ మెయింటెనెన్స్ ఆలనా పాలనా చూడడానికి తల్లిది బాధ్యత లేదు, ఈ మెయింటెనెన్స్ ఫైనాన్షియల్గా అని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది. ఈ తీర్పులో మనకు తెలిసేది ఏంటంటే, తండ్రి ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా తల్లి ఉద్యోగం చేస్తున్నా కూడా మైనర్ పిల్లవాడి మెయింటెనెన్స్ బాధ్యత పూర్తిగా తండ్రిదే, తల్లిది కాదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది.